హాయ్ మామ, రణవీర్ సింగ్ గారు హీరోగా నటించిన దురంధర్ 2 రివెంజ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ ట్రైలర్ చూసి ఎలాగుందో చెప్పేద్దాం. దురంధర్ పార్ట్ 1 మాధవన్ బాగా సెటప్ చేశారు. పార్ట్ 1 సీన్స్ ని మళ్ళీ రీక్యాప్ చేశాడు. రణవీర్ సింగ్ బ్యాక్ స్టోరీ కదా, బ్యాక్ స్టోరీ సినిమా స్టోరీ చెప్పండి. సాంగ్ హైలైట్ హైలైట్ అసలు. జస్కిరాజ్ సింగ్ రంగి, హంజా ముందు నేను పేరు అనుకుంటా. ఈ దురంధర్ పార్ట్ 1 మొత్తం హీరో పేరు హంజా. అంత ముందు ఎస్పీ. మొత్తం సినిమా అంతా ఇంకా యాక్షన్స్ నింపిస్తాడు. ఫుల్ యాక్షన్. ఇంకా మేజర్ ఇక్బాల్ మార్చ్ 19 ఉగాదికి. హౌన్స్లా ఇందన్ బాధలా బాధలా బీస్ట్ మోడ్ ఆన్ అయిపోయింది. पाकिस्तान का मुस्तकबिल अब हिंदुस्तान तय करेगा. देशपांडे, लोकेश बैकग्राउंड म्यूजिक మనం చదవవచ్చు. जवारी साहब, आपने बकेट बड़ी सफेद पा रखी है फार्म हाउस में. ये बटक्स आर रियली वाइट. ఎలాగనిపించింది అన్న దురంధర్ 2 ట్రైలర్? బాగుందబ్బా, చింతకు కొట్టేశాడు. పార్ట్ 1 ని కంటిన్యూషన్. మొత్తం పార్ట్ 1 ఫస్ట్ హంజా ఉన్నారు కదా, ఆ క్యారెక్టర్, దానికి బ్యాక్ స్టోరీ చెప్పడం కోసం మొత్తం ట్రైలర్ కట్టే మళ్ళీ యాక్షన్ బ్లాక్స్ అయితే బా. దురంధర్ పార్ట్ 1 ని మించేటట్టే మళ్ళీ దురంధర్ 2 ట్రైలర్ యాక్షన్ బ్లాక్స్ మొత్తం తిప్పారు. ఇందులోని క్లారిటీగా చెప్పింది ఏంటంటే, మనకు రెహమాన్ డకాట్ చనిపోయిన తర్వాత ఆ లయర్ కి కింగ్ ఎవరు అవుతారు అన్నది ఆబ్వియస్లీ మరి ఇంకా రణవీర్ సింగే అవుతారు అదొకటి. కానీ హీరోయిన్ ఒకే ఒక షాట్ మళ్ళీ గ్యాన్ పట్టుకుని ఉంది. అది మేబీ హీరో గురించి తెలిసిపోవడం ఏదో జరుగుండొచ్చు. యాంటీ ఉంటది హీరోకి. మొత్తం అంతా కూడా ట్రైలర్ చెదగొట్టేసరి మళ్ళీ పార్ట్ 2 బ్లాక్ బస్టర్ ఇటు కొట్టేటట్టయితే ఉంది. తప్పకుండా మరి మేబీ చూడాలి. కానీ ఈ దురంధర్ 2 చిన్న డిసడ్వాంటేజ్ అంటే ఓవర్సీస్ హిందీ మార్కెట్ మొత్తం సూపర్. కానీ ఇదే టైంలోని పోస్టర్ పవన్ కళ్యాణ్ గారు నటించిన వస్తాద్ భగత్ సింగ్ అదే మార్చి 19 రిలీజ్ అవుతున్నాం. తెలుగు స్టేట్స్ లో కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది మరి. బట్ దీని ఫ్యాన్స్ దీనికున్నారు, దాని ఫ్యాన్స్ దానికున్నారు, అది వాస్తవం. సో ఎలా ఉంటుందో తెలియాలి అంటే మార్చ్ 19 వరకు వచ్చాలి. బట్ మార్చ్ 18 ప్రీమియర్ చేస్తున్నాడు. ఖచ్చితంగా మార్చ్ 18 వెళ్ళి చూడాలి సినిమాని. నాకైతే పెచ్చగా నచ్చింది అన్న దురంధర్ 2 ట్రైలర్. మీకు ఎలా అనిపించింది? నాకు కూడా చాలా బాగా నచ్చింది. మొత్తం అంతా యాక్షన్ సీన్స్ తో నింపేశారు. సో కంటెంట్ పరంగా కూడా బాగానే ఉంది. సో ఫస్ట్ చూసాం కదా ఎలా ఉందో, ఇంకా అదే రేంజ్ లో ఉంటది.
ఇది చూస్తున్న కొంచెం అంత మించిలాగే ఉన్నట్టు ఉంది. అసలు మీకు ఎలా అనిపించింది దురంధర్ 2 ట్రైలర్ అన్నది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షుగర్ ఛానల్.